ఇప్పుడు ఇలాంటి మెయిల్ అంటే ఒక విదేశంలో రాష్ట్రం పరువు తీసినటువంటి వ్యవహారాన్ని మీరు ఖండిస్తున్నారా లేదంటే సమర్థిస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా టీడీపీ వ్యక్తిగా వెళ్ళలేదు, ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాడు, ఒక ఇండియాను ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పే, దాన్ని ఖచ్చితంగా ఎవరిమైనా ఖండించాల్సింది. కాకపోతే వీళ్ళు చేసే వీళ్ళ అసమర్థతని వీళ్ళ చేతగానితనం ఏదైతే ఉందో పెట్టుబడులు రాకపోవడం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడమే మేము ఇక్కడ ఖండిస్తున్నాం. రైట్ అండి. తులసిరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు ఈమెయిల్ పంపించింది ఎవరు? వాళ్ళు స్పష్టంగా ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక సంస్థ. ఎవరికి పంపించారు? ఇర్వింగ్ మేయర్ బేత్వాండ్యూనికి పంపించారు. ఏమి ఈమెయిల్ పూర్తి పాఠమేమి, సారాంశమేమి? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో 25 మందిని ఎన్కౌంటర్ చేపించాడు. ఆయన ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన నిధుల సమీకరణ కోసం వస్తున్నారు. మానవ హక్కులను ఉల్లంఘించిన వారు నిధులు సేకరించడానికి అమెరికా వేదిక కాకూడదు. ఇది వాళ్ళు పంపించిన సారాంశం. కాబట్టి దీంట్లో స్పష్టంగా ఇది మానవ హక్కుల కార్యకర్తలు వాళ్ళు పంపించింది. దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. సంస్థ పేరు ఉంది, కారణము అన్నీ చెప్పారు. దీంట్లో జగన్ పార్టీకి ఏమాత్రం దీనికి సంబంధం ఉందా? దీంట్లో జగన్ పార్టీకి సంబంధం లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు కూడా మానవ హక్కుల ఉల్లంఘన కార్యకర్తలు చేసినట్టు స్పష్టంగా కనపడింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి జగన్ మేనియా, జగన్ ఫోబియాలో వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. దీనికి మనం పూర్తి పాటలో సంబంధమే లేదు. దాన్ని సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమా అది వేరు. ప్రతి దాన్ని వచ్చేసి ఆ మేనియాతో, ఫోబియాతో వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఇదే సందర్భంలో ఓ దిక్కు వాళ్ళు ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిధుల సమీకరణకు పోయారని చెప్పేసి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఓ దిక్కు జగన్ మీద ఆ నింద వేయడంతో వాళ్ళు సెల్ఫ్ గోలు, దానికి కొంచెం అంతంత నమ్మే ఆస్కారం ఉన్నట్టుగా వీళ్ళు వచ్చేసి ఆ సందర్భంలో అది నిధుల సమీకరణ కోసం పోయారు అని చెప్పేసి వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు.